నమస్కారం. సుఖీభవకు స్వాగతం. మనకు ఉన్నది ఒకటే జీవితం. ఏం సాధించినా అందులోనే. అలాంటి జీవితాన్ని అర్ధాంతరంగా కాలదన్నుకుంటే మన కథ అక్కడితోనే పరిసమాప్తమవుతుంది. ఏదో సాధించాలనే తపన, ఏమీ సాధించలేదే అన్న నిరాశ, ఇంకేమీ సాధించలేనేమోనన్న నిస్పృహ, ఇలాంటి స్థితిలోనే ఎంతోమంది ఇవాళ నిండు జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయి ఇవాళ ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మరి ఇంతటితో సమస్యలు సమసిపోతాయా అంటే కాదనేదే సమాధానం. ఆత్మహత్యకు తెగబడే ముందు ఒక్క క్షణం ఆగి తమని తాము ప్రశ్నించుకుంటే ఎన్నో జీవితాలు నిలబడతాయి. ఇందుకు మనమంతా కలిసికట్టుగా ప్రయత్నించడం అత్యవసరమని ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం గట్టిగా నినదిస్తోంది. ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేసే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్క నీటి బిందువు మీద పడితేనే అల్పప్రాణి చీమ చివరి క్షణం వరకు ప్రాణం కాపాడుకోవటానికి పోరాడుతుంది. చల్లని చిరుగాలి వేస్తే ఆ స్పర్శకు చిటికెన వేలు మీద వెంట్రుక సైతం లేచి నిలబడుతుందే, అలాంటిది ఏళ్ల తరబడి ఎంతో ఇష్టంగా తీర్చిదిద్దుకున్న నిండు ప్రాణం ఎలా తీసుకోవాలనిపిస్తుంది? అసలు ఈ భూమిద మనిషి కాకుండా మరో ప్రాణి ఏదైనా ఆత్మహత్యకు ప్రయత్నించటం చూశామా? మరి అపారమైన మేధస్సు కలిగిన మనిషికి ఎందుకింత బలహీనత? నిజానికి మానవ జీవితం ఒక అద్భుతమైన వరం. దాన్ని తనివితీరా ఆస్వాదించాలి, అనుభవించాలి. 100 ఏళ్ల జీవన పయనంలో అనేక ఒడిదుడుకులు, కష్టనష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే అవన్నీ జీవిత చక్రంలో ఒక భాగమే కానీ శాశ్వతం కాదు. ఈ విషయం తెలిసి కూడా కొందరు నిండు జీవితాన్ని అర్ధాంతరంగా కాలదన్నుకుంటున్నారు. చిన్న చిన్న కారణాలతో తమ 100 ఏళ్ల ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 8 లక్షల మంది బలవన్మరణాలకు పాల్పడుతుంటే వారిలో 1.35 లక్షల మంది మన దేశానికి చెందిన వారే ఉంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అసలెందుకీ ఆత్మహత్యల పరంపర? ఆత్మహత్య ఆలోచనకు మొగ్గ తొడుగుతున్న కారణాలేంటి? ఆత్మహత్యకున్న కారణాలండి, ఒకానొక అప్పుడు చూసుకుంటే కనుక అప్పులు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఇలాంటివి ఎక్కువ చూసి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక ఆర్థికపరమైనటువంటి అంశం అనేటటువంటిది వెనుకం చేస్తుందండి. అంటే ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల, అప్పులు అవటం వల్ల, లేదంటే ఇతరత్ర ఆర్థిక ఒత్తిడి వల్ల ఆత్మహత్యలు చేసుకోవటం అనేది ఒక వెనకడుగేస్తుందని మంచిది. ఇప్పుడు ఎక్కువగా ఉండేటటువంటి అంశాలు ప్రధానంగా కుటుంబరీత్యా ఉండే అంశాలు, సామాజిక పరమైనటువంటి అంశాలే మన సింహభాగంలో చూస్తున్నాం. అంటే భార్యాభర్తల మధ్యన తగాదాలు, భార్యాభర్తల మధ్యలో ఉండేటటువంటి ఇతరత్రమైనటువంటి సంబంధాలు, అక్రమ సంబంధాలు. మనం ఇప్పుడు మీడియాలో కానీ ఎక్కడైనా చూసినా కూడా హత్యలకు కానీ ఆత్మహత్యలకు కానీ ప్రధానమైనటువంటి కారణం ఇదే కనిపిస్తుంది. మూడో అంశం ఏంటంటే విపరీతంగా పెరిగిపోతున్నటువంటి అకాడమిక్ అండ్ కెరియర్ కాంపిటీషన్. అంటే చదువు రీత్యా పెరిగిపోయేటటువంటి పోటీ ప్రపంచం అవనియండి, లేదా కెరియర్ పరంగా అంటే ఉద్యోగాలు సంపాదించేటటువంటి వేటలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నా కూడా ఆ వేటలో వెనకం చేస్తూ ఓటమి పాలయ్యేటటువంటి తత్వం, ఓటమి పాలని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఏర్పడేటటువంటి పరిస్థితులు మనం ఎక్కువ చూస్తున్నాం. కానీ ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే వ్యక్తిత్వం, మనస్తత్వం అనేది ముఖ్యమైనటువంటి అంశాలండి. వ్యక్తిత్వం, మనస్తత్వం. సో ఒక వ్యక్తి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటాడా లేదా అనే దానికి కారణం కంటే ఆ వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి, ఆలోచించే వైఖరి, మనుషులతో డీల్ చేసేటటువంటి అంశం, లేదంటే ఒక సమస్యని ఏ స్థాయిలో వాళ్ళు వర్ణించుకుంటున్నారో, ఆలోచిస్తున్నారో, ఆ సమస్యని తేలిగ్గా తీసుకుంటున్నారో, విపరీతంగా ఆలోచిస్తున్నారా, పక్క వాళ్ళకి చిన్నగా కనిపించేటటువంటి సమస్య ఈ సెన్సిటివ్ సూసైడల్ పర్సనాలిటీస్ అని ఎవరైతే అంటామో వీళ్ళు విపరీతంగా కనిపిస్తూ ఉంటుంది, విపరీతంగా వర్ణించుకుంటారు, ఊహించుకుంటూ ఉంటారు వాళ్ళు. రెండో గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఎవరైతే కనుక ఆత్మహత్య ధోరణికి దారి తీసే వాళ్ళు ఉన్నారో ఇంట్రోవర్ట్ పర్సనాలిటీస్ అంటూ ఉంటారండి. అంటే వీళ్ళు సహజ సిద్ధంగా ఏంటంటే లోపల ఉండేటటువంటి భావాన్ని బయటకు వ్యక్తపరచరు. వాళ్ళు లోపల బాధపడుతున్నారా, ఆనందిస్తున్నారా, కోపపడుతున్నారా అనేటటువంటి భావం మనతో. మాటల్లో చాలా పొదుపుతనం వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ళలో ఉండేటటువంటి బాధని బయటకు చెప్తే కనుక బయట నలుగురు నవ్వుకుంటారేమో, ఏంటి నేను ఇంత బలహీనంగా ఆలోచిస్తున్నాను అనేటటువంటి భావోద్రేకంతో ఆ భావాన్ని లోపల పెట్టుకునేటటువంటి ఇంట్రోవర్ట్ పర్సనాలిటీస్. మూడో పర్సనాలిటీస్ ఏంటంటే స్టబర్న్ అండ్ రిజిడ్ పర్సనాలిటీస్ అంటూ ఉంటారు.
విపరీతమైనటువంటి మొండితనం చూపెడతా ఉంటారు. వాళ్ళని చూస్తూ ఉంటే కనుక నువ్వు ఎప్పటికీ మారవా, నీ మాట తీరు మారదా, నీ వ్యవహారం మారదా, నువ్వు ఎప్పుడు ఇంతే అనుకుంటావు. వాళ్ళని చూస్తే కనుక అస్సలు వీళ్ళు ఎప్పటికీ కూడా ఆ పిచ్చి పని చేస్తారని మనం అనుకున్నాం. కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ మాట నెగ్గాలి, వాళ్ళ ఆలోచన నెగ్గాలి, వాళ్ళ నడవడికి నెగ్గాలి, పక్క వాళ్ళు వేలెత్తి చూపెట్టినా నా మాట నాదే అనేటటువంటి మొండి వైఖరి వ్యవహరించేటటువంటి తత్వం ఉండే వాళ్ళు కూడా ఆత్మహత్య ధోరణికి వెళ్ళటానికి ఛాన్సెస్ ఉంటుంది. నిండు జీవితానికి ముగింపు పలకాలన్న ఆలోచనలకు అనేక అంశాలు దోహదం చేస్తుంటాయి. తీరని కష్టాలు, బాధలు, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోవటం, కుటుంబ తగాదాలు, ఆర్థిక ఇబ్బందులు, ఇలా ఏవైనా కారణం కావచ్చు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులను మనలో చాలామంది బాగానే నెట్టుకొస్తూ ఉంటారు. కొందరు మాత్రం వీటి మూలంగా తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనతో క్రమంగా కుంగుబాటులోకి జారుకుంటారు. ఇది చివరికి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అందువల్ల ఆత్మహత్యలకు దారితీసే అంశాలేమిటి అన్నది గుర్తించి జాగ్రత్త పడటం మంచిది. వృద్ధాప్యాన్ని భారంగా భావించటం, ఇటీవలే విడాకులు తీసుకోవటం, వ్యక్తిగత సంబంధాలు అన్యోన్యత దెబ్బతినటం, దీర్ఘకాల జబ్బులతో బాధపడుతూ ఉండటం, మాదక ద్రవ్యాల వ్యసనంలో కూరుకుపోవటం, జీవితమంతా నిరాశామయంగా కనిపించటం, పరీక్షల్లో విఫలం కావటం, ఉద్యోగం పోవటం, ఆర్థిక ఇబ్బందులు, జీవిత భాగస్వామి, ఆత్మీయుల మరణం, ఇంట్లో తరచూ గొడవలు, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడటం, విడవకుండా దీర్ఘకాలంగా వేధించే నొప్పులు, గృహ హింస, లైంగిక వేధింపుల వంటి వాటికి గురి కావటం, కుటుంబంలో ఎవరైనా ఆత్మహత్యలకు పాల్పడటం, ఒకసారి ఆత్మహత్య చేసుకుని విఫలం కావటం, ఇవన్నీ ఆత్మహత్యలకు ప్రేరేపించే కారకాలే అంటారు డాక్టర్లు. మన యొక్క అవగాహన బట్టి, మన ఆలోచన శైలి బట్టి, మనం ఆ వ్యక్తితో నడిచేటటువంటి విధానం బట్టి కొన్ని లక్షణాలు చాలా ముందుగా కనిపిస్తాయండి. వాళ్ళు యూజువల్గా 110% నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి అని అనుకునేటటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, చాలా సీక్రెటివ్గా ఉంటారండి. కానీ ఇవి 1 to 2% ఆఫ్ ద కేసెసే. అంటే దాని అర్థం ఏంటి, 98% ఆఫ్ ద కేసెస్లో ఏదో ఒక ఇండికేషన్ అనేటటువంటిది ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఆ ఇండికేషన్ పట్టుకునేటటువంటి ఆలోచనలో మనం ఉండటం అనేది, అంటే చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, అమ్మ నేను ఇలా బ్రతకడం నాకు ఇష్టం లేదమ్మా, నేను చచ్చిపోవాలని అనుకుంటున్నాను అని అంటూ ఉంటారు. ప్రధానంగా కనిపించే లక్షణాలు ఏంటంటే కనుక లోన్లీనెస్, ఒంటరితనం, చేసేటటువంటి పని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోవటం, ఇదివరకు మాట్లాడేటటువంటి మనుషుల మధ్యకి వెళ్ళకపోవటం, అన్ని ఇంట్రెస్ట్ని తెగదెంపులు చేసుకోవటం, చేసే ఉద్యోగం మీద ఫోకస్ చేయకపోవటం, చేసే చదువు మీద ఫోకస్ చేయకపోవటం, ఎప్పుడు ముభావంగా ఉండటం, ఒంటరిగా ఉండటం, చిన్నవాటికి ఏడుపు రావటం, చిన్నవాటికే కోపం రావటం, చిన్నవాటికే ప్రతిదానికి మంకు పట్టుదల చేయటం, ఇదివరకు యాక్టివ్గా ఉన్న మనిషి ఇప్పుడు యాక్టివ్గా లేకపోవటం, తిండి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోవటం, ఎందుకు నేను ఇలా బ్రతకటం, నేను చనిపోతే బాగుండు, నేను మీ అందరికీ భారం అవుతున్నాను అని అనటం, లేదా ముందస్తునే వాళ్ళు బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పచెప్పటం, అంటే ఆర్థిక బాధ్యతలు కానీ, వాళ్ళని మోరల్ సపోర్ట్ కానీ, ఇలాంటి బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పచెప్పటం, ఇంకన్నీ అంటే ఇంకా ఒక క్లైమాక్స్ కంక్లూజన్. కొంతమంది వీళ్ళు కూడా రాస్తూ ఉంటారు, కొంతమంది పుస్తకాలు రాసుకుంటూ ఉంటారు, నా ఆస్తి పంపకాలు వీళ్ళకి ఇలా వెళ్ళాలి, వీళ్ళకి ఇలా వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. ఎక్కువగా ఇతరుల మీద ఎక్కువ జాలి చూపెట్టడం, అన్నయ్య నా వల్ల నీకు ప్రాబ్లం వచ్చిందా, చెల్లి నా వల్ల ప్రాబ్లం వచ్చిందా, తమ్ముడు నా వల్ల నీకు ప్రాబ్లం వచ్చిందా అని ఎక్కువ, మాకేమీ ప్రాబ్లం రాలేదు నువ్వేంటి మాకు ప్రాబ్లం క్రియేట్ చేయటం అంటే కనుక అతిగా అవతల వాళ్ళకి సానుభూతి చూపెట్టి అన్నిటికీ వాళ్ళే కారణాలుగా వర్ణించుకుంటూ వాళ్ళ మీద గిల్ట్ వేసుకోవటం, బాధ పెట్టుకోవటం, ఆత్మన్యూన్యత భావంలోకి వెళ్ళటం, ఇవన్నీ ప్రధానంగా కనిపించేటటువంటి లక్షణాలండి. అంటే సూసైడ్ చేసుకునే ముందు ఇవి చాలా ఆబ్వియస్గా, చాలా పర్టికులర్గా, చాలా కళ్ళకు కనిపెట్టేటట్టుగా ఉంటాయి. 2 నెలల ముందు సటిల్గా కనిపిస్తూ ఉంటాయి లైట్. ఆత్మహత్యల విషయానికి వస్తే కొందరు తమలోని బాధను వెలిబుచ్చడానికి బలవన్మరణానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మరికొందరు ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకుని నెమ్మదిగా సన్నద్ధమవుతూ ఉంటారు. ఇంకొందరు మాత్రం ఆలోచనల నుంచి బయటపడలేక చివరికి ఆత్మహత్యకు ఒడిగడుతూ ఉంటారు. ఇంకొందరు కోపంతో విచక్షణ కోల్పోయి అప్పటికప్పుడు అఘాయిత్యానికి తెగిస్తూ ఉంటారు. ఇక ఆత్మహత్య ప్రయత్నాలు మహిళల్లో ఎక్కువగా ఉంటే చనిపోయే వారిలో మాత్రం మగవారే అధికంగా ఉంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేసే మార్గాల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న వారిలో ప్రవర్తన పరంగా కొన్ని మార్పులు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా అప్పటికే మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి విషయంలో ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఇలాంటి విపరీత మార్పులు కనిపిస్తే తాత్సారం చేయకూడదు. వీరెప్పుడూ ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. స్నేహితులు, బంధువులకు దూరంగా మసలుకుంటూ ఉంటారు. పండుగలు, వివాహం వంటి వేడుకల్లో పాల్గొనరు. సామాజిక కార్యక్రమాలంటే పెద్దగా ఆసక్తి చూపించారు. ఎప్పుడూ విచారంగా ఉంటారు. తమ వస్తువులను వేరే వాళ్లకు ఇచ్చేస్తూ ఉంటారు. ఆత్మహత్య లేఖలు రాయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తరచుగా స్నేహితులకు గుడ్ బై తరహా సందేశాల్ని పంపుతూ ఉంటారు. బతకాలని అనిపించటం లేదని చుట్టుపక్కల వాళ్లతో వాపోతూ ఉంటారు. సావు గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. చనిపోయిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు అని పేర్కొంటూ ఉంటారు. యాసిడ్, కిరోసిన్, బ్లేడ్లు, కత్తుల వంటివి గదిలో దాచుకుంటూ ఉంటారు. ముందే వీలునామా రాసి పెడుతూ ఉంటారు. మద్యం, మాదక ద్రవ్యాలను అలవాటు చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఆత్మహత్యకు ముందు కనిపించే హెచ్చరిక సంకేతాలే. మాట్లాడేటటువంటి వ్యక్తి నేను చనిపోతాను అని మాట్లాడితే కనుక ఆ మాటను మీరు దయచేసి కొట్టిపారేదే, నువ్వేంటారు చనిపోవటం, వెళ్ళి పని చేసుకో, అలా కాదు. ఎందుకు ఆ మనిషిలో ఆ మాట ఎందుకు వచ్చింది? ఎందుకు ఇతను ముభావంగా ఉన్నాడు? ఎందుకు బాధతో ఉన్నాడు? నీ మనసులో ఏంటి? నీ మనసులో ఎటువంటి కాన్ఫ్లిక్ట్ ఉంది? ఎటువంటి బాధ ఉంది? నీ మనసు విప్పి నాతో మాట్లాడు. నేనున్నాను నీ పక్కన. ప్రతి సమస్యకి సమస్యకి పరిష్కారం ఉంటుంది, ఒక సొల్యూషన్ ఉంటుంది. నమ్మకమే ప్రధానమైనటువంటి అంశం అనేటటువంటి ప్రధానంగా వాళ్ళు ఒక నమ్మకాన్ని నింపేటటువంటి ప్రయత్నం చేయండి. వాళ్ళు ఒక్క మాట మాట్లాడితే కనుక అది వినేటటువంటి ఓపికనే డెవలప్ చేసుకోండి. దాన్ని అర్థం చేసుకునేటటువంటి విధంగా ముందుండి. నెంబర్ 2 ఏంటంటే, నీకు వచ్చేటటువంటి సమస్య చాలా చిన్న సమస్య అన్న మాట అనకండి. ఎందుకంటే కనుక చిన్న సమస్య అనేది మీకు ఆ ఆలోచనలో, ఆ డిప్రెషన్ థాట్స్లో ఉండేటటువంటి వ్యక్తికి అది చాలా పెద్ద సమస్య. అవకాశం ఉంటే, అవసరం ఉంటే కనుక భరోసానివ్వండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం మాట్లాడుకుందాం అని చెప్పి టైం కేటాయించండి. నువ్వు ఎప్పుడు పిలిచినా, ఎప్పుడు ఫోన్ చేసినా నేను రెడీగా ఉంటాననేటటువంటి నమ్మకాన్ని మనకి ఇవ్వండి. అందరి ముందు కాకపోతే ప్రైవేట్గా నాతో మాట్లాడతావు అంటే నమ్మకాన్ని ఇవ్వండి. నీకెవరితో ఉన్న ప్రాబ్లం ఉంటే కనుక ఆ వ్యక్తితో నేను కూడా మాట్లాడతాను, నువ్వు మాట్లాడే మానసిక పరిస్థితులు లేకపోతే నేను మాట్లాడతాననే నమ్మకాన్ని ఇవ్వండి. ఒకప్పుడు అది ఆర్థిక లావాదేవీ, చదువుకు సంబంధించినటువంటి అంశం అయితే కనుక అందులో ఏమైనా లోపాలు ఉంటే కనుక ఆ లోపాలను ఎలా సరిదిద్దుకోవచ్చు, మీ దగ్గర ఉండేటటువంటి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, ఉదాహరణలు ఏమున్నాయి, ఆ ఉదాహరణలు బట్టి మీకు తెలిసినటువంటి వ్యక్తులు ఏ విధంగా చనిపోవాలనే ఆలోచన, డిప్రెషన్ అనేటటువంటి అంశాన్ని తీసి పక్కన పెట్టేసి ధైర్యంగా ముందుకెళ్ళేటటువంటి వ్యక్తుల యొక్క ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేయండి. వాళ్ళకి ఇదివరకు వదిలేసినటువంటి యాక్టివిటీస్లోకి మళ్ళీ మీరు తీసుకెళ్ళండి. ఆ యాక్టివిటీస్లో మీరు కూడా జాయిన్ అవ్వండి. అవి స్పోర్ట్స్ అవనివ్వండి, హాబీస్ అవనివ్వండి, ఇంట్రెస్ట్స్ అవనివ్వండి. ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలకు తీసుకెళ్ళండి. మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే వేరే వ్యక్తులు వీళ్ళకి మధ్యన ఉంటే కనుక దాన్ని మీడియేట్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళ డిప్రెషన్ విపరీతంగా ఉంటే సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి. అవసరం ఉంటే కనుక ట్రీట్మెంట్ ఇవ్వండి. సో ఈ విధంగా చేస్తే కనుక నేనున్నాను, నేను వినటానికి రెడీగా ఉన్నాను, నువ్వు చెప్పుకోవటానికి రెడీగా ఉండి నా దగ్గరికి రా, మన ఇద్దరం కలిపి ఈ ఆలోచనని నిర్మూలిద్దాం. ఈ ఆలోచన ఒక అనవసరమైనటువంటి ఆలోచన. మనంగా మనం ప్రాణాలు తీసుకోవటం అనేటటువంటిది ప్రపంచంలోనే అతి దురదృష్టకరమైనటువంటి ఒక చావు అనే విధంగా ఒక నమ్మకాన్ని ఆ వ్యక్తికి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా 70 to 90% సూసైడ్ని మనం అందరం కలిసికట్టుగా ముందుకు ప్రయాణిస్తూ ప్రివెంట్ చేయొచ్చండి. ఆత్మహత్యలతో ప్రాణాలు పోగొట్టుకున్న వారిలో 90% మంది డిప్రెషన్ బాధితులే. దీని బారిన పడ్డవారు తీవ్రమైన నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోతూ ఉంటారు. తాము దేనికి పనికిరామని భావిస్తూ ఉంటారు. ప్రతిదీ నిష్ప్రయోజనంగా తోస్తుంది. భవిష్యత్తు ఏదీ కనిపించదు. సమస్య తీవ్రమవుతున్న కొద్దీ తాము బతికి ప్రయోజనం లేదనే ఆలోచన మనసును తొలిచివేస్తూ ఉంటుంది. దీన్ని గుర్తించి సరైన చికిత్స తీసుకోకపోతే ఆత్మహత్యలకు ప్రేరేపించవచ్చు. కొందరు జన్యుపరంగా కుంగుబాటుకు లోనవుతుంటారు. ఇలాంటి వారిలో కొందరు కుంగుబాటు లక్షణాలు, తీవ్రమైన కష్టాలు, ఇబ్బందులేవీ లేకపోయినా ఆత్మహత్యలకు ఒడిగడుతూ ఉంటారు. మెదడులో సెరటోనిన్ స్థాయిలు తగ్గటం వల్ల కూడా డిప్రెషన్లోకి వెళుతూ ఉంటారు. స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్ వంటి సమస్యలు ఆత్మహత్యల ముప్పును పెంచే అవకాశం ఉంటుంది. ఇక ఆత్మహత్య చేసుకోవాలనే తలుపుల్లో ఉన్నవారు తమ బాధను, వేదనను ఎవరైనా వింటే బాగుండు అని భావిస్తూ ఉంటారు. ఇలాంటి సమయాల్లో కుటుంబ సభ్యులు లేదా మిత్రులు వారితో కాస్త ఓదార్పుగా, సానుకూలంగా మాట్లాడటం మేలు చేస్తుంది.
వారి మనసులోని బాధ తొలగిపోతుంది. తమ వేదనను ఇతరులు అర్థం చేసుకుంటారనే ఆశ కలుగుతుంది. దీంతో ఆత్మహత్య ఆలోచనను వాయిదా వేసుకునే అవకాశం వారికి దొరుకుతుంది. డీప్ డిప్రెషన్ ఆర్ సివియర్ డిప్రెషన్గా ఉండేటటువంటి వాళ్ళు యూజువల్గా నమ్మకాన్ని కోల్పోతారండి. మెయిన్గా ఏంటంటే నాకేదో హెల్ప్ ఉంది అని అనుకునే వాళ్ళు ఎప్పుడు సూసైడ్ చేసుకోరు. నాకు ఏ హెల్ప్ లేదు, నేను ఎవరికి చెప్పుకున్నా కూడా వేస్ట్ అని అనుకునేటటువంటి వాళ్ళే యూజువల్గా సూసైడ్ వరకు వెళ్తూ ఉంటారు. కానీ ఒక 60% ఆర్ 50 to 60% వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది అనమాట. అంటే ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నేను చనిపోవాలి, నేను ఉన్న వేస్ట్, నేను అందరికీ భారం అవుతున్నాను అనుకున్న వ్యక్తి ఎక్కడో ఒక ఆలోచన, నేను డిప్రెషన్లో ఉన్నానేమో, నేను అనవసరంగా విపరీతంగా ఆలోచిస్తున్నానేమో, అనవసరంగా నా ప్రాణాలు తీసుకోవాలనేటటువంటి పెద్ద ఆలోచన చేస్తున్నానేమో, నేను ఆత్మహత్య చేసుకుని నా కుటుంబానికి అన్యాయం చేస్తున్నానేమో, వాళ్ళందరినీ ఒంటరి వాళ్ళు చేస్తున్నానేమో, నేను తప్పు పని చేస్తున్నానేమో, నేను స్వార్థంగా ఆలోచిస్తున్నానేమో అనేటటువంటి ఒక చిన్నపాటి ఆలోచన వాళ్ళకి వస్తుందండి. అలా రాగానే ఎప్పుడైనా కూడా నా ఆలోచన కరెక్టా కాదా అని ఎప్పుడైనా మీకు క్వశ్చన్ వచ్చి నేను విపరీతంగా ఆలోచిస్తున్నానేమో, ఈ ఆలోచనని సరిదిద్దడానికి ఒక పరిష్కార మార్గం ఉంటుందేమో, నా బ్రెయిన్తో నేను ఆలోచించలేకపోతున్నానేమో, వేరే వాళ్ళు ఆలోచించగలరేమో అనేటటువంటి క్వశ్చన్ మార్క్ వస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు ముందుకెళ్ళి వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళు ఇష్టపడినటువంటి వాళ్ళు తిడతారేమో, ఆ హేళన చేస్తారేమో, కొడతారేమో అనే అంశాలు తీసి పక్కన పెట్టేసి మాట్లాడటం అనేది ఇంపార్టెంట్. ఆ స్నేహితులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు. లేదంటే వాళ్ళు ఎవరితో నేను మాట్లాడలేను అంటే కనుక బోల్డ్ అని హెల్ప్ లైన్స్ ఉన్నాయండి. ఒకటా రెండా బోల్డ్ అని హెల్ప్ లైన్స్ ఉన్నాయి. ఒక్కసారి గూగుల్ చేస్తే కనుక కొన్ని వందల హెల్ప్ లైన్స్ ఉన్నాయి. ఈ హెల్ప్ లైన్స్ అన్నీ కూడా ఏదో మీకు ఉండేటటువంటి లోతైనటువంటి సమస్యకు ఒక పరిష్కార మార్గాన్ని చూపెట్టకపోయినా కూడా ఒక భరోసాన్ని ఇస్తుంది, ఒక నమ్మకాన్ని ఇస్తుంది. ఈరోజు వచ్చేటటువంటి ఆలోచనని పోస్ట్పోన్ చేసేటటువంటి విధంగా మీలో ఒక చిన్నపాటి ధైర్యాన్ని నింపుతూ ఉంటుంది. ఆ ధైర్యంలోంచే ఒక కొత్త రోజు మొదలవుతుంది, ముందుకెళ్ళటానికి అవకాశం. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోక తప్పదు కదా అని అంటారు ఓ సినీ కవి. అది అక్షర సత్యం. ప్రతి సమస్యకు చావే పరిష్కారం కాదనేది జీవితం నేర్పిన పాఠం. ఆత్మహత్యకు ప్రేరేపించిన పరిస్థితుల కంటే దాన్ని అధిగమిస్తే వచ్చే బంగారు జీవితం గురించి ఒక్క క్షణం ఆలోచించాలని మానసిక వైద్యులు చెబుతారు. బలవన్మరణాలకు అడ్డుకట్ట వేయడానికి ఏం చేయాలో, ఆత్మహత్యల ఆలోచనల నుంచి బయటపడేందుకు మానసిక వైద్యం ఎలా దన్నుగా నిలుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆత్మహత్యకు పాల్పడేవారు చేసే అతిపెద్ద పొరపాటు సావే తమ సమస్యలన్నింటికీ పరిష్కారమని బలంగా నమ్ముతూ ఉంటారు. నిజానికి చనిపోయినంత మాత్రాన సమస్యలు ఎక్కడికి పోవు. పైగా తల్లిదండ్రులకు, కుటుంబానికి తీరని క్షోభ మిగిల్చిన వారవుతారు. క్షణికావేశంలో ప్రాణాలను పోగొట్టుకుని కుటుంబానికి క్షోభ మిగిల్చటం కన్నా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడటమే ఉత్తమం. ఆత్మహత్య ఆలోచనలు వేధిస్తున్న వారికి కొన్ని చికిత్సలు బాగా ఉపయోగపడతాయి. డాక్టర్లు ముందుగా ఆత్మహత్య ఆలోచనలు రావటానికే కారణమేమిటి అన్నది లోతుగా పరిశీలిస్తారు. మానసిక సమస్యలేమైనా ఉన్నాయేమో చూసి అవసరాన్ని బట్టి మందుల్ని, థెరపీల్ని సూచిస్తారు. వీటితో ఆయా సమస్యల లక్షణాలతో పాటు ఆత్మహత్య ఆలోచనలు తగ్గుతాయి. కాగ్నిటివ్ బిహేవియర్ చికిత్స సాయంతో కుంగుబాటు మూలంగా అస్తవ్యస్తమైన ఆలోచనలను సరిదిద్దటానికి ప్రయత్నిస్తారు. ఫలితంగా ఆత్మహత్య చేసుకోవాలనే తలంపుకు కళ్ళెం పడుతుంది. కౌన్సెలింగ్, మందుల వంటి పద్ధతులతో ఫలితం లేని వారికి ఎలక్ట్రో కన్వర్షన్ థెరపీ అవసరమవుతుంది. దీన్నే షాక్ చికిత్స అని పిలుస్తారు. ఆత్మహత్య ఆలోచనలు ఉధృతంగా వస్తున్న వారికిది ఉపయోగపడుతుంది. 4 నుంచి 6 వారాల పాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇది తక్షణ ప్రభావం చూపుతుంది. మంచి ఫలితం కనిపిస్తుంది. ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వచ్చి మనోవేదనకు బాగా లోనైనటువంటి వ్యక్తి, డిప్రెషన్లో లోనైనటువంటి వ్యక్తి ఎక్కడా చెప్పుకోలేనటువంటి 4 అంశాలు ఒక డాక్టర్ దగ్గరికి వచ్చి చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ డాక్టరు ఓపిక్గా విని, నీ ఆలోచన కరెక్ట్ కాదు నాన్న, ఈ సొల్యూషన్ కూడా ఉంది అని చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది. అదే కౌన్సిలింగ్ ప్రక్రియ. దాన్నే మనం CBT అంటాం, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటాం. ఒక బ్యూటిఫుల్ సైకలాజికల్ కౌన్సిలింగ్ థెరపీ. డిప్రెషన్కి, సూసైడ్ అనేటటువంటి ఆలోచన నిర్మూలించడానికి అతి గొప్ప ప్రక్రియ. ఒకప్పుడు ఆ ప్రక్రియలో వెళ్తున్నా కూడా ఆ వ్యక్తి విపరీతమైనటువంటి డిప్రెషను, ఆత్మన్యూన్యత భావంతో ఉంటే కనుక అటువంటి వ్యక్తులకి మనం మెడికేషన్ పరంగా కూడా
ఆ నెగిటివిటీ, ఆ ఇమోషనాలిటీ అనేటటువంటిది కట్ చేయడానికి, డిక్రీజ్ చేయడానికి మెడిసిన్స్ ఉన్నాయండి. వీటిని యాంటీ డిప్రెసెంట్స్ అంటూ ఉంటాం. SSRI మెడికేషన్స్ అనమాట. చాలామంది ఆశ్చర్యంగా అనుకుంటూ ఉంటారు, ఏంటి సార్ ఒక ట్యాబ్లెట్ ఇస్తే ఆత్మహత్య పోతుందా? ఎస్, ఒక ట్యాబ్లెట్ ఇస్తే కనుక నెగిటివిటీ అనేది తగ్గిపోయి, నమ్మకం అనేది పెరిగి, డిప్రెషన్ అనేది తగ్గిపోయి, కాన్ఫిడెన్స్ అనేది పెరిగి, నేను ఎందుకు బ్రతకూడదనే ఆలోచన వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనం సూసైడ్ని నివారించినట్టే కదండి. సో కాబట్టి ఏంటంటే, మీ యొక్క ఆలోచన శైలి విపరీతంగా నెగిటివిటీలోకి వెళ్ళి సూసైడ్ చేసుకోవాలని అనుకుంటే, ఎవరితోని చెప్పుకోవాలనేటటువంటి బాధలో మీరు ఉంటే కనుక ఖచ్చితంగా ఒక కన్సల్టేషన్ సైకాట్రిస్ట్తో తీసుకుంటే కనుక మందులు ఒకటే వాడాలి అనేటటువంటి అవసరం లేదండి. కౌన్సిలింగ్, మనసులో ఉన్న భావాన్ని షేర్ చేసుకోవటం ద్వారా కూడా మనం కలిసికట్టుగా ఈ సూసైడ్ అనేటటువంటి, చనిపోవాలనేటటువంటి భావాన్ని టెంపరీగా అవనియండి, పర్మనెంట్గా అవనియండి, రిమూవ్ చేయొచ్చు. ఆత్మహత్యకు పాల్పడి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాక చాలామంది అలా చేసి ఉండకపోతే బాగుండేదని పశ్చాత్తాపపడుతూ ఉంటారు. అందువల్ల ఇంట్లో వాళ్ళు, స్నేహితులు ముందు నుంచే జాగ్రత్తగా వ్యవహరిస్తే ఆత్మహత్య వంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా వారిని కాపాడుకోవచ్చు. ఇందుకు మనం చేయాల్సిందల్లా ఒక్కటే, వారి విపరీత ప్రవర్తన, ఆలోచనలు, మానసిక స్థితిపైనే కన్నేసి ఉంచాలి. కుంగుబాటు లక్షణాలను విస్మరించకూడదు. డిప్రెషన్ నుంచి బయటపడటానికి అవసరమైతే చికిత్స ఇప్పించాలి. ఆత్మహత్యకు పాల్పడే సూచనలు కనిపిస్తున్నప్పుడు నిరంతరం ఎవరో ఒకరు తోడుండటం మంచిది. మందులు, కత్తులు, బ్లేడ్లు, పురుగు మందులు, కిరోసిన్ వంటివి అందుబాటులో లేకుండా చూడాలి. మానసిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు సానుకూల దృక్పథం అలవర్చుకోమని, తీవ్రమైన ఆలోచనలు చేయవద్దని తరచూ చెబుతూ ఉండాలి. ఆత్మహత్యల నివారణకు ఇవాళ అన్ని చోట్ల సహాయ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఆత్మహత్యలకు పాల్పడే వారు చెప్పే మాటలను శ్రద్ధగా వింటూ సానుభూతి చూపిస్తారు. ఇలా మాట్లాడే క్రమంలోనే మనసు మార్చుకున్న వాళ్ళు ఎందరో మనకు కనిపిస్తారు. అవసరమైతే ఈ కేంద్రాల్లోని నిపుణుల సాయం తీసుకోవాలి. ఇలా అన్ని రకాలుగా ఆపన్న హస్తం అందించటం ద్వారా ఆత్మహత్యలకు చాలా వరకు అడ్డుకట్ట వేయవచ్చు. జీవితానికి, బలవన్ మరణానికి మధ్య ఒక్క క్షణమే తేడా. ఆ క్షణాన్ని అధిగమిస్తే ఎన్నో జీవితాలను కాపాడుకోవచ్చు. ఆత్మహత్య చేసుకోవాలని ముందే నిర్ణయించుకున్న వారినైనా, క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవాలని అనుకుంటున్న వారినైనా సానుభూతితో అర్థం చేసుకోవాలి. అవసరమైన భరోసాను కల్పించాలి. అవసరమైతే మానసిక వైద్యుల దగ్గరకు తీసుకెళ్లాలి. అప్పుడే నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోకుండా కాపాడవచ్చు.